ఫ్రెండ్స్, ఈరోజు మనం Kdenlive ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఫుల్ ట్యుటోరియల్ చూద్దాం. ఈ సాఫ్ట్వేర్ ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, లైఫ్ టైం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. మనం వీడియో ఎక్స్పోర్ట్ చేసిన ఎటువంటి వాటర్ మార్క్ అయితే రాదు. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేయండి. సెర్చ్ లో Kdenlive డౌన్లోడ్ టైప్ చేసి స్విచ్ చేస్తున్నా. ఇలా స్విచ్ చేయడం Kdenlive కి సంబంధించిన వెబ్సైట్ కనబడుద్ది. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఓఎస్ ని బట్టి మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీది ఒకవేళ మ్యాక్ ఓఎస్ అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి, విండోస్ అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇక్కడ క్లిక్ చేసి ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నా. ఫస్ట్ మనకి డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అయిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ మీద డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుందాం. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయింది. షో ఇన్ ఫోల్డర్ మీద క్లిక్ చేసామంటే మనం డౌన్లోడ్ అయిన దగ్గరికి వెళ్తాం. ఈ సాఫ్ట్వేర్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ అన్నా సరిపోద్ది, లేదంటే డబుల్ క్లిక్ చేసి కూడా ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయడం ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమంటారా అన్న ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. ఎస్ అన్నా అంటే నెక్స్ట్ స్టెప్ దగ్గరికి వెళ్తాం. ఎస్ అంటున్నా. నెక్స్ట్ అని వచ్చింది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఆప్షన్ చేంజ్ చేయట్లా, నెక్స్ట్ అంటున్నా. నెక్స్ట్ అంటున్నా. ఇక్కడ ఇన్స్టాల్ అంటున్నా. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయింది. ఫినిష్ అని వచ్చింది కదా, ఈ ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ Kdenlive దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మ్యాక్సిమైజ్ చేసుకోండి. ఈ కనబడే మొత్తాన్ని Kdenlive యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఈ ఇంటర్ఫేస్ లో ఇక్కడ ఉన్నాయన్నీ మనకి ఎలా యూజ్ అవుతాయి అన్నది 2 minutes లోపు చెప్తాను. ఈ 2 minutes వీడియో తర్వాత ఈ సాఫ్ట్వేర్ మీకు చాలా ఈజీ అనిపించుద్ది. ఇక్కడ మనకు ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా, దీన్ని ప్రాజెక్ట్ బిన్ అంటాం. ఈ ప్రాజెక్ట్ బిన్ ద్వారానే మనకు కావాల్సిన ఫైల్స్ అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్ ని టైమ్ లైన్ లోకి తీసుకొచ్చి ఎడిటింగ్ చేస్తాం. దీన్ని టైమ్ లైన్ అంటాం. టైమ్ లైన్ లో ఉన్న ఫుటేజ్ ని ఎడిటింగ్ చేయడానికి మనకి కొన్ని టూల్స్ కావాలి. ఆ టూల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మీరు ఏమైనా ఎఫెక్ట్స్ అప్లై చేయాలి అన్నా, కాంపోజిషన్స్ అప్లై చేయాలి అన్నా, ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మన టైమ్ లైన్ లో వీడియోకి ఎఫెక్ట్స్ అప్లై చేస్తాం కదా, ఆ ఎఫెక్ట్స్ లో మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అంటే ఆ ఎఫెక్ట్స్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఎఫెక్ట్స్ కంపోజిషన్ లో ఇక్కడ హైలైట్ అవుతాయి. మన టైమ్ లైన్ లో ఎడిటింగ్ చేసేది అలా ప్రాజెక్ట్ మానిటర్ లో కనబడుద్ది. అలాగే దీని పక్కన ఇంకో బాక్స్ కింద కనబడుతుంది కదా, దీన్ని క్లిప్ మానిటర్ అంటాం. నెక్స్ట్ ఈ సాఫ్ట్వేర్ మనకి చాలా కన్వీనియంట్ గా ఉంటది. ఇక్కడ ప్రాజెక్ట్ బిన్ ఉంది కదా, నాకు ఇంత సైజ్ అక్కర్లా, ఈ రెండు నాకు పెద్ద సైజ్ లో కనబడి ప్రాజెక్ట్ బిన్ చిన్న సైజ్ లో ఉంటే చాలు అంటే మీరు ఇక్కడికి వెళ్ళంగానే డబుల్ ఆరో కనబడుద్ది. ఈ ప్రాజెక్ట్ బిన్ సైజ్ తగ్గించుకోవచ్చు. అలాగే నాకు ఈ క్లిప్ మౌంటర్ కూడా చిన్నది కావాలి అంటే ఇలా సైజ్ తగ్గించవచ్చు. నెక్స్ట్ అలాగే టైమ్ లైన్ పైకి మూవ్ చేసామంటే ఇక్కడ ఉన్న ట్రాక్స్ అన్ని కనబడతాయి. లేదు నాకు నార్మల్ గా వచ్చేవాలి అంటే బ్యాక్ మూవ్ చేసుకుంటా. సపోజ్ ఈ టైమ్ లైన్ హైడ్ అయిపోయింది అనుకోండి, ఈ టైంలో మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు. సింపుల్ గా వ్యూలోకి వెళ్తారు. ఇక్కడ టైమ్ లైన్ అని ఉంది కదా, ఇక్కడ కనబడకపోతే ఇది మార్క్ తీస్తుంటది, ఇలా హైడ్ అయిపోద్ది. మళ్ళీ వ్యూలోకి వెళ్ళి టైమ్ లైన్ దగ్గర మార్క్ పెట్టారు అంటే ఆటోమేటిక్ గా వచ్చుద్ది. ఇలాగ టైమ్ లైనే కాదు, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఒకవేళ ఎఫెక్ట్స్ కనబడకపోయినా, క్లిప్ ప్రాపర్టీస్ కనబడకపోయినా, ఇవన్నీ మనం వ్యూలోకి వచ్చి ఆన్ చేసుకుంటాం. టైమ్ లైన్ దగ్గర నార్మల్ గా మార్క్ పెట్టేస్తున్నా. అలాగే నాకు ఇక్కడ ఉన్న టూల్స్ బాగా చిన్నగా కనబడుతున్నాయి, కొంచెం పెద్ద సైజ్ లో కనబడాలి అంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసామంటే ఐకాన్ సైజ్ అని ఉంటది. ఈ ఐకాన్ సైజ్ లార్జ్ పెట్టారు అంటే టూల్స్ అన్ని పెద్ద సైజ్ లో కనబడతాయి. ఇంకా పెద్ద సైజు కావాలి అంటే హ్యూజ్ పెడతారు. నాకు హ్యూజ్ అవసరం లేదు, లాజ్ సరిపోద్ది, లాజ్ పెడుతున్నా. నెక్స్ట్ అలాగే కొంతమందికి వైట్ స్క్రీన్ లో ఎడిటింగ్ చేయడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళ కోసం సెట్టింగ్స్ లో కలర్ స్కీమ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీకు ఒకవేళ వైట్ స్క్రీన్ కావాలనుకోండి, బ్రీజ్ క్లాసిక్ అన్నారు అంటే మన సాఫ్ట్వేర్ వైట్ స్క్రీన్ లోకి చేంజ్ అయిపోద్ది. లేదు ఇది మళ్ళీ నేను చేంజ్ చేసుకోవాలి అంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి కలర్ స్కీమ్ లో ఇక్కడ మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి మార్కులు పెట్టి చూడండి. నేను వచ్చేటప్పటికి బ్రీజ్ డార్క్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. యూజర్ ఇంటర్ఫేస్ గురించి అలాగే చిన్న సెట్టింగ్స్ అన్నిటి గురించి చూసాం కదా. నెక్స్ట్ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి వీడియో ఎడిటింగ్ చేద్దాం. మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అంటే ఫైల్లో న్యూ, ఇక్కడ మనకి వీడియో సైజెస్ ఉన్నాయి. మన వీడియో సైజెస్ ను బట్టి ఇక్కడ మనం సైజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మీరు 4K వీడియోలు ఎడిటింగ్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మీరు 4K సెలెక్ట్ చేసుకుంటారు. నా వీడియో సైజెస్ వచ్చేటప్పటికి
వీడియో సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసామంటే కింద ప్రాపర్టీస్ అని ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ అని ఉన్నాయి కదా, ఈ డీటెయిల్స్ మీద క్లిక్ చేశారు అంటే మన వీడియో సైజెస్ 920, 1080, 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్ సేమ్ సైజెస్ ఇస్తున్నా. ఇక్కడ 1080, 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే అంటున్నా. సేమ్ ఇలాగే మీరు కూడా మీ వీడియో సైజెస్ తగ్గట్టుగా ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ ఫుటేజ్ ఇంపోర్ట్ చేసుకుందాం. ప్రాజెక్ట్ బిన్ మీద డబుల్ క్లిక్ చేసి ఒక ఫుటేజ్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ అంటున్నా. మొత్తం సెలెక్ట్ అయిపోయింది, ఓకే అంటున్నా. ఫస్ట్ ఒక వీడియోని టైమ్ లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ టైమ్ లైన్లో ఉన్న వీడియోని ప్లే చేయాలి అంటే ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి అయినా ప్లే చేయొచ్చు, లేదంటే షార్ట్ కట్ అయినా యూజ్ చేయొచ్చు. షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్లో స్పేస్ బార్ 1 టైం క్లిక్ చేసాము అంటే వీడియో ప్లే అవుద్ది. అదే స్పేస్ బార్ మళ్ళీ క్లిక్ చేశారు అంటే వీడియో స్టాప్ అవుద్ది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ నాకు వీడియో 2 చోట్ల కనబడుతుంది, ఇలా ఎందుకు కనబడుతుంది అంటే మనం టైమ్ లైన్ లో ఎడిటింగ్ చేసేది అలా ఈ ప్రాజెక్ట్ మానిటర్ లో కనబడుద్ది. అదే మీరు ప్రాజెక్ట్ బిన్ లో సపోజ్ మీ వీడియో సెలెక్ట్ చేశారు అనుకోండి, ఈ వీడియో యొక్క ప్రివ్యూ క్లిప్ మౌంటర్ లో కనబడుద్ది. మీరు ప్రాజెక్ట్ బిన్ లో ఏ ఫైల్ సెలెక్ట్ చేస్తారో దాని ప్రివ్యూ మన ఈ క్లిప్ మౌంటర్ లో చూడొచ్చు. ఈ క్లిప్ మౌంటర్ దానికే కాదు, ఈ ప్రాజెక్ట్ బిన్ లో ఉన్న ఫైల్ ని మన ఈ క్లిప్ మౌంటర్ లో ఎడిటింగ్ చేసి ఆ చిన్న బిట్ వరకు టైమ్ లైన్ లోకి తెచ్చుకోవచ్చు. దాని గురించి కూడా చెప్తా, అది మనం తర్వాత చూద్దాం. మనం ఎప్పుడైనా టైమ్ లైన్ లో ఎడిటింగ్ చేయాలి అంటే మనకి టైమ్ లైన్ జూమ్ లో ఉండాలి. మనకి టైమ్ లైన్ జూమ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేశారు అంటే జూమ్ ఇన్, ఇక్కడ క్లిక్ చేశారు అంటే జూమ్ అవుట్. వీటికి షార్ట్ కట్లు కూడా ఉన్నాయి. కంట్రోల్ ప్లస్ అన్నాం అంటే జూమ్ ఇన్, కంట్రోల్ మైనస్ ప్రెస్ చేసాం అంటే జూమ్ అవుట్. మనం ఇలా షార్ట్ కట్లు కాకుండా కూడా ఇక్కడ సర్కిల్ కింద కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మనం రైట్ సైడ్ మూవ్ చేసామంటే జూమ్ ఇన్, లెఫ్ట్ సైడ్ మూవ్ చేసామంటే జూమ్ అవుట్. అలాగే నాకు టైమ్ లైన్లో ఉన్న ఫుటేజ్ నాకు ఈ టైమ్ లైన్కి సెట్ అయిపోవాలి అంటే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది, ఫిట్ జూమ్ టు ప్రాజెక్ట్. ఇక్కడ క్లిక్ చేయడం సెట్ అయిపోద్ది. ఇక్కడ మనకు ఒక స్టిక్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం ప్లే హెడ్ అంటాం. ఈ ప్లే హెడ్ ఎక్కడ ఉందో మన వీడియోలో అక్కడ ఉన్నట్టు. సపోజ్ మీరు ఇక్కడ ఏమైనా టెస్ట్ అప్లై చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఈ ప్లే హెడ్ ద్వారానే మన వీడియోలో ఎక్కడ ఉన్నాం అన్నది తెలుసుకొని టెస్ట్ అక్కడ అప్లై చేస్తాం. నెక్స్ట్ నాకు ఈ వీడియో ఇక్కడ నుంచి రన్ అవ్వాలనుకోండి, నేను సింపుల్ గా స్టార్టింగ్కి వెళ్ళాను అంటే డబుల్ యారో కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేసి మనం డ్రా చేసుకున్నాం అంటే ఇక్కడ వరకు ట్రిమ్ అయిపోద్ది. అలాగే ఎండింగ్, నాకు ఎండింగ్ ఎక్కడ దాకా కావాలి, నాకు ఇక్కడ దాకా కావాలనుకోండి, ఎండింగ్కి వెళ్ళంగానే డబుల్ యారో వచ్చుద్ది, డ్రాగ్ చేసుకున్నాం అంటే ట్రిమ్ అయిపోద్ది. నెక్స్ట్ దీన్ని ఫ్రంట్కి మూవ్ చేసేస్తాం. ఇప్పుడు ప్లే చేసామంటే మనం ట్రిమ్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ట్రిమ్ చేసిన దగ్గరికి ఎండ్ అవుద్ది. ఈ ట్రిమ్ అనేది మనం ఎప్పుడైనా చేయొచ్చు. లేదు నా వీడియో నాకు నార్మల్గా వచ్చేవాలి అంటే మనం బ్యాక్కి ట్రిమ్ కూడా చేసుకోవచ్చు. ఇలా బ్యాక్కి ట్రిమ్ చేశాను, నెక్స్ట్ అలాగే ఫ్రంట్కి ఇలా ట్రిమ్ చేసుకొని నార్మల్ వీడియో కూడా చేయొచ్చు. ట్రిమ్ చేయడం చూసాం కదా, నెక్స్ట్ అలాగే ఇక్కడ రేజర్ టూల్ ఉంటుంది. ఈ రేజర్ టూల్తో మన వీడియో స్ప్లిట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఇక్కడ స్ప్లిట్ అవ్వాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేశాను అంటే వీడియో ఇక్కడికి స్ప్లిట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడికి ఇలా మన వీడియో ప్లే హెడ్ ద్వారా ఎక్కడ స్ప్లిట్ అవ్వాలి అన్నది చూసుకొని ఆ ప్లేస్లో స్ప్లిట్ చేసుకుంటాం. లేదు నా వీడియో ఇలా స్ప్లిట్ అవ్వకూడదు, నా వీడియో ఎలా ఉందో అలా వచ్చేవాలి అంటే మనకి అండు, రీడు అలాగే హిస్టరీ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్ ద్వారా మనం సెట్ చేసుకోవచ్చు. మనకి అండు, రీడు వచ్చేటప్పటికి ఎడిట్ లో ఉంటాయి. మనకి అండు షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ జెడ్, రీడు షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ షిఫ్ట్ జెడ్. ఎడిట్ లోకి వెళ్ళి అండు అన్నాను అనుకోండి, 1 టైం బ్యాక్ వెళ్తాం. ఇలా పద్దాక ఎడిట్ లోకి వెళ్లకుండా షార్ట్ కట్ యూస్ చేస్తున్న కంట్రోల్ జెడ్. మీరు కంట్రోల్ జెడ్ లో ఎన్ని టైమ్స్ ప్రెస్ చేస్తే ఈ సాఫ్ట్వేర్ లో ఎంతవరకు బ్యాక్ వెళ్ళడానికి అవకాశం ఉందో అంతవరకు బ్యాక్ వెళ్ళొచ్చు. కంట్రోల్ జెడ్ లో ప్రెస్ చేస్తున్నా, ఇలా ప్రెస్ చేసే కొద్దీ స్టార్టింగ్కి వచ్చేసా. లేదు నీ మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళిపోవాలి, నీ వీడియో స్ప్లిట్ చేసిన దగ్గరికి వచ్చేవాలి అంటే ఈసారి రీడు, ఎడిట్లోకి వెళ్తారు, రీడు అంటారు. దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ షిఫ్ట్ జెడ్. ఇలా మనం అండు, రీడు యూస్ చేయకుండా మనకి హిస్టరీ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ హిస్టరీ ఆప్షన్ చాలా బాగుంటుంది.
ఇక్కడ మనకి అండు హిస్టరీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది ఫస్ట్ మనం వీడియో క్లిప్స్ యాడ్ చేసుకున్న దగ్గర నుంచి ప్రతి స్టెప్ ఇందులో యాడ్ అవుద్ది. సపోజ్ నేను రీసైజ్ క్లిప్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఆ స్టెప్ దగ్గరికి వెళ్ళిపోతాం. లేదు నీ వీడియో స్ప్లిట్లు చేసిన దగ్గరికి వచ్చేవాలి అంటే లాస్ట్ స్టెప్ దీని మీద క్లిక్ చేసామంటే లాస్ట్ స్టెప్ కి వచ్చేస్తాం. ఇలా మీరు ఫస్ట్ స్టెప్ కి వెళ్ళొచ్చు, లాస్ట్ స్టెప్ కి రావచ్చు. ఇక్కడ రీసైజ్ క్లిప్ ఉంది కదా, ఈ స్టెప్ దగ్గరికి వెళ్తున్నా. మనం ఈ రేజర్ టూల్ తీసుకున్నాం కదా, ఈ టూల్ లోంచి మనం బయటికి రావాలి అంటే ఇక్కడ సెలక్షన్ టూల్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయడం బ్యాక్ వచ్చేస్తాం. నెక్స్ట్ ఈ వీడియోకి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనేవి అప్లై చేద్దాం. ఫేడ్ ఇన్ అంటే మనకి స్టార్టింగ్, ఫేడ్ అవుట్ అంటే ఎండింగ్. నాకు వీడియో ఎలా స్టార్ట్ అవుతుంది, డైరెక్ట్గా వీడియో ప్లే అయిపోతుంది. కానీ నాకు ఇలా ప్లే అవ్వకూడదు. వీడియో 0 ఒపాసిటీ నుంచి స్టార్ట్ అయ్యి 100కి రీచ్ అవ్వాలి. ఇక్కడ మనం స్టార్టింగ్కి వెళ్ళాం అంటే ఇక్కడ పాయింట్స్ కనబడతాయి. ఇక్కడ ఒక సర్కిల్ కనబడుతుంది కదా, ఈ సర్కిల్ మీద క్లిక్ చేసి మీరు రైట్ సైడ్ మూవ్ చేశారు అనుకోండి, ఇది వచ్చేటప్పటికి 100, ఈ పాయింట్ వచ్చేటప్పటికి 0. ఇప్పుడు మీరు వీడియో స్టార్టింగ్కి వెళ్ళారు అంటే 0 ఒపాసిటీ నుంచి వీడియో ప్లే అవుతుంది. ఇలాగే మీరు సేమ్ ఎండింగ్ కూడా ఇవ్వచ్చు. చూడండి ఇక్కడ మనకు డాట్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడికి వదిలేస్తున్నా, ప్లే చేసామంటే ఎండింగ్. ఇలా బ్లాక్ స్క్రీన్ తో ఎండ్ అవుద్ది. ఈ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ లో ఎలా అప్లై అవ్వాలి అన్నది కూడా మన చేతుల్లోనే ఉంది. ఇది నాకు ఎక్కువసేపు స్లోగా అప్లై అవ్వాలి అంటే ఇది ఇంక్రీజ్ చేసేస్తాం. అలాగే ఫేడ్ ఇన్ కూడా మీరు ఫేడ్ ఇన్ మార్చుకోవాలి అన్నా ఫేడ్ ఇన్ మార్చుకుంటారు. ఇప్పుడు చూసారు అంటే స్లోగా ఒపాసిటీ పెరుగుతూ 100కి వెళ్ళుద్ది. అలాగే ఎండింగ్. ఈ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ లో వీడియోకి చూసాం కదా, నెక్స్ట్ ఒక ఆడియోకి అప్లై చేద్దాం. MP3 ఫైల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఈ MP3 ఫైల్ చాలా పెద్ద ఫైల్ ఉంది, నా వీడియోని మించి ఉంది. నాకు ఇంత ఫైల్ అవసరం లేదు. దీన్ని నా వీడియోకి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ రేజర్ టూల్ ఉంది కదా, రేజర్ టూల్ తీసుకొని కరెక్ట్గా ఎండింగ్కి స్ప్లిట్ చేసేయండి. నెక్స్ట్ సెలక్షన్ టూల్ తీసుకొని ఎండింగ్ క్లిప్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయండి. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసాం అనుకోండి, ఇలా ప్లే అవుతుంది కదా, నాకు ఫస్ట్ బ్లాక్ స్క్రీన్ వస్తుంది. సేమ్ అలాగే నాకు ఆడియో కూడా 100 వాల్యూమ్తో రన్ అవుతుంది. స్టార్టింగ్ 100 వాల్యూమ్ రాకూడదు, 0 వాల్యూమ్ నుంచి 100కి రీచ్ అవ్వాలి. ఈ ఆడియోకి కూడా ఇక్కడ సర్కిల్ ఉంటుంది, సర్కిల్ని సెట్ చేసుకోండి. నాకు ఇలాగ 0 వాల్యూమ్ నుంచి 100కి రీచ్ అవ్వాలి. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసాం అనుకోండి, నా వీడియో ఫేడ్ ఇన్కి తగ్గట్టుగా ఆడియో ఫేడ్ ఇన్ కూడా సెట్ అయింది. 0 వాల్యూమ్ నుంచి 100కి రీచ్ అయింది. అలాగే మనం ఎండింగ్ కూడా వాల్యూమ్ చేంజ్ చేద్దాం. ఫేడ్ అవుట్ అప్లై చేస్తున్నా. 100 వాల్యూమ్ నుంచి 0కి రీచ్ అవ్వాలి. ప్లే చేసామంటే ఇలాగా పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నాం. ఈ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఆప్షన్లు మనకి ఎఫెక్ట్స్లో కూడా ఉంటాయండి. మన ఎఫెక్ట్స్లో అప్లై చేసుకున్న ఒకటే, డైరెక్ట్గా అప్లై చేసినా ఒకటే. ఇలా అప్లై చేయడం ఈ ఎఫెక్ట్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఎఫెక్ట్స్ కంపోజిషన్లో వస్తాయి అన్నా కదా, ఇక్కడ వచ్చినాయి. మీరు ఒకవేళ డ్యూరేషన్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. అలాగే ఫేడ్ అవుట్ డ్యూరేషన్ పెంచాలి అన్నా పెంచవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళి పెంచక్కర్లా, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ సర్కిల్ మీద క్లిక్ చేసి మనకి డ్యూరేషన్ కావాలి అంటే ఇలా పెంచుకుంటాం. నెక్స్ట్ నాకు ఈ వీడియో కింద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ వాల్యూమ్తో ప్లే అవుతుంది. నాకు అంత వాల్యూమ్తో ప్లే అవ్వకూడదు. వాల్యూమ్ తగ్గాలనుకోండి, మీకు వాల్యూమ్ పెంచాలి అన్నా తగ్గించాలి అన్నా ఇప్పుడు యూస్ చేస్తున్న ఆప్షన్. ఈ ఆప్షన్ వచ్చేటప్పటికి ఆడియో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లో ఇక్కడ ఆడియో ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఆడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి స్ట్రెచ్లో గెయిన్ అని స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేయడం గెయిన్ ఎఫెక్ట్ కనబడుద్ది, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. గెయిన్ ఎఫెక్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఎఫెక్ట్స్ అండ్ కంపోజిషన్లో హైలైట్ అవుతాయి. నార్మల్ వాల్యూమ్ వచ్చేటప్పటికి 100. మీరు వాల్యూమ్ తగ్గిద్దాం అనుకున్నారు అనుకోండి, బ్యాక్కి డ్రాగ్ చేయండి. ఒక 30 ఇచ్చాను, ఇప్పుడు ప్లే చేద్దాం. ఇంకా తగ్గాలి అంటే ఇంకా తగ్గించుకుంటా. 6 ఇచ్చాను, ఇప్పుడు ప్లే చేద్దాం. అదే మీకు వాల్యూమ్ పెరిగిపోవాలి అంటే ఇక్కడ మనకి 1000 వరకు పెంచుకోవచ్చు. నేను ఒక 300 ఇస్తున్నా, ప్లే చేసామంటే హెవీ వాల్యూమ్తో ప్లే అవుద్ది. నాకు ఇంత అక్కర్లా, నార్మల్గా పెట్టేస్తున్నా. మనం ఇక్కడ టైప్ కూడా చేసి మనకు కావాల్సిన వాల్యూమ్ అనేది ఇవ్వచ్చు. 100 ఇచ్చాను, నార్మల్ అయిపోద్ది. నెక్స్ట్ ప్రాజెక్ట్ బిన్ లోకి వెళ్ళి ఒక ఇమేజ్ ని టైమ్ లైన్ లోకి తెచ్చుకుందాం. ఇక్కడ మనకి మోడ్స్ ఉంటాయండి, 3 మోడ్స్ ఉంటాయి. నార్మల్ మోడ్, ఓవర్ రైట్ మోడ్, ఇన్సర్ట్ మోడ్. ప్రెసెంట్ మనం నార్మల్ మోడ్ యూస్ చేస్తున్నాం. నాకు ఈ ఫోటో ఈ వీడియో మధ్యలోకి వచ్చేవాలి. ఈ టైంలో మనకి నార్మల్ మోడ్ యూజ్ అవ్వదు.
ఒకవేళ మీరు ఫోటోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా నాకు ఈ లేయర్ పైకి వస్తుంది, లేదంటే లేయర్ ఎండింగ్కి వస్తుంది. అలా కాకుండా ఇక్కడ ఉన్న వీడియో మీదకి వచ్చేవాలి అంటే ఇక్కడ మీరు ఓవర్ రైట్ మోడ్ పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారనుకోండి, అక్కడ వరకు మనకి వీడియో బదులు ఈ ఫోటో యాడ్ అయిపోద్ది. ప్లే చేసిన Ctrl+Z అని బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ అలాగే ఇన్సర్ట్ మోడ్. ఈ ఆప్షన్ మనకి ఎలా యూజ్ అవుద్ది అంటే, ఈ ఫోటోని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం అనుకోండి, ఇందాక మనకి ఏమైంది, ఓవర్ రైట్ అయిపోయింది. ఆ వీడియో బదులు ఆ జేపీజీ ఫైల్ ఆ ప్లేస్ ని ఓవర్ రైట్ చేసింది. ఇది ఇలా కాదు, మనం ఇన్సర్ట్ మోడ్ పెట్టాం అనుకోండి, ఈ ఫోటోని డ్రాగ్ చేశాను అంటే మనకి ఆ బిట్ రైట్ సైడ్ మూవ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినా మనకి ఆడియో కన్నా వీడియో ఎక్కువ వచ్చింది. ఎందుకని, ఆ గ్యాప్ ఈ ఇమేజ్ తీసుకుంది. ఇది కూడా సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నా. మనకి ఎక్కువగా నార్మల్ మోడే యూజ్ అవుద్ది, నార్మల్ మోడ్ పెడుతున్నా. నెక్స్ట్ ఒక ఇమేజ్ని టైమ్ లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇమేజ్ నాకు ఇలా ఉంది కదా, నాకు ఈ ఇమేజ్ ఎంతసేపు ప్లే అవ్వకూడదు. ఒకేలా ప్లే అయినా నాకు కార్నర్లో చిన్న సైజులో కావాలి. ఇలా ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఈ ఇమేజ్ని ట్రిమ్ చేస్తున్నా. నాకు ఎంతసేపు ప్లే అవ్వకూడదు, కొంచెం సేపు ప్లే అవ్వాలి. దీని సైజెస్ మనం తగ్గించాలి అంటే ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేశారనుకోండి, కింద మనకి ఇన్సర్ట్ అండ్ ఎఫెక్ట్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళారు అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మనకు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి 4 సైడ్స్ రెక్టాంగులర్ బాక్సెస్ యాడ్ అవుతాయి. ఆ బాక్సెస్ మీదకి వెళ్ళంగానే మనకు సైజ్ తగ్గించుకోవడానికి ఆప్షన్ వచ్చుద్ది. ఇలా డ్రాగ్ చేసేయడమే. ఇది నాకు కార్నర్ కావాలి అంటే కిందకు మూవ్ చేసుకుంటా. నెక్స్ట్ మన ఇమేజ్ని మూవ్ చేయాలి అంటే మధ్యలో సర్కిల్ కింద కనబడుతుంది కదా, దాని మీదకి వెళ్ళారు అంటే పొజిషన్, అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి మనం మూవ్ చేసుకుంటాం. అలాగే మనం ఒపాసిటీ తగ్గించాలి అన్న ఈ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ హైలైట్ అవుతాయి. మనం అక్కడ ఒపాసిటీ తగ్గించుకోవడం, పెంచుకోవడం ఇదంతా చేయొచ్చు. అలాగే ఇమేజ్ మనం రొటేట్ చేయాలి అంటే కింద మనకి రొటేట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి నచ్చినట్టుగా రొటేట్ చేసుకోవచ్చు. మీకు సర్టెన్ అమౌంట్ తెలిస్తే ఆ అమౌంట్ ఇక్కడ టైప్ చేసేస్తారు. 30 degreesలో రొటేట్ అవ్వాలనుకోండి, 30 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అంటే 30 degreesలో. నాకు వచ్చేటప్పుడు నార్మల్గా వచ్చేవాలి, 0 పెట్టి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. నేను ఒక ఇమేజ్ మీద చూపెట్టాను. మీరు వాటర్ మార్క్ కింద మీ దగ్గర ఉన్న లోగో యూస్ చేయాలి అన్నా ఇలా కార్నర్లో పెట్టి ఇక్కడ ఒపాసిటీ తగ్గించి యూస్ చేసుకోవచ్చు. నాకు ఈ ఫుటేజ్ అంతా వద్దు, ఫ్రెష్గా ఫుటేజ్ తీసుకుంటున్నా. Ctrl+A అంటే మనకు ఫుటేజ్ మొత్తం సెలెక్ట్ అవుద్ది కీబోర్డ్లో. డిలీట్ బటన్. నెక్స్ట్ వీడియోని టైమ్ లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. వీడియో ప్లే చేస్తున్నా. ఇది మనకి ఫ్రీ. ఈ క్యాన్వా చాలా. ఈ వీడియో నుంచి మనం ఆడియో సపరేట్ చేయాలి అంటే సపరేట్ చేయొచ్చు. రెండు మనకి అటాచ్ అయ్యి ఉన్నాయి. రైట్ క్లిక్ చేసామంటే ఇక్కడ అన్గ్రూప్ క్లిప్స్ అని ఉంటాయి. దీని మీద క్లిక్ చేశారనుకోండి, మన వీడియో నుంచి ఆడియో సపరేట్ అయిపోద్ది. మీకు ఒకవేళ ఆడియో అక్కర్లా, నాకు ఓన్లీ వీడియో కావాలి అంటే ఆడియో వరకు డిలీట్ చేస్తారు, ఓన్లీ వీడియో ఒకటే రన్ అవుద్ది. Ctrl+Z అని బ్యాక్ వస్తున్నా. ఈసారి నాకు వీడియో అవసరం లేదు, ఆడియో కావాలి అంటే పైన ఉన్న వీడియో డిలీట్ చేశారు అంటే ఓన్లీ ఆడియో ఒకటే రన్ అవుద్ది. ట్యూటోరియల్. దీన్ని మనం ఒక ఇమేజ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ క్యాన్వా చాలా మనకు ఒకసారి వీడియో ఎడిటింగ్ లో ఎలా కూడా యూజ్ అవుద్ది, దానికోసమే చెప్పా. ఇందాక మనం అన్గ్రూప్ చూసాం కదా, ఇప్పుడు గ్రూప్ చూద్దాం. వీడియో ఫైల్, ఆడియో ఫైల్ రెండు సెలెక్ట్ చేసుకోండి. షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి రెండు సెలెక్ట్ చేసుకున్నా, రైట్ క్లిక్ చేస్తున్నా, గ్రూప్ క్లిప్స్ అన్నారు అంటే గ్రూప్ అయిపోద్ది. ఇప్పుడు మూవ్ చేసిన ఈ రెండు కలిపి మూవ్ అవుతాయి. నెక్స్ట్ అలాగే నా వీడియో క్లిప్ స్పీడ్గా ప్లే అయ్యేలాగా, స్లోగా ప్లే అయ్యేలాగా సెట్ చేయొచ్చు. అది ఎలా అంటే వీడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసామంటే ఇక్కడ చేంజ్ స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. మనకి నార్మల్ వీడియో స్పీడ్ వచ్చేటప్పటికి 100. మీరు ఇక్కడ పెంచారనుకోండి మీ వీడియో స్పీడ్ పెరిగిపోద్ది. మనం 1x 2x అంటాం కదా, 1x అంటే 100, 2x అన్నాం అంటే ఇక్కడ 200. సౌండ్ బదులు 0 పెడుతున్నా. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసామంటే 2x స్పీడ్లో ప్లే అవుద్ది. మనకి డ్యూరేషన్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మీరు వీడియో చూసారు అంటే స్పీడ్గా. నా వాల్యూమ్ కూడా స్పీడ్ అయిపోయింది. అదే మీరు స్లో చేయాలి అంటే వీడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి చేంజ్ స్పీడ్. ఈసారి నాకు 50 స్లోగా ప్లే అవ్వాలి, ఓకే అంటున్నా. నార్మల్గా పెట్టేస్తున్నా, రైట్ క్లిక్ చేసి చేంజ్ స్పీడ్, ఇక్కడ నార్మల్ 100. నెక్స్ట్ అలాగే వీడియో రివర్స్ క్లిప్ కూడా చేయొచ్చు. ఇక్కడ రివర్స్ క్లిప్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టి ఓకే అన్నారు అనుకోండి, మీ వీడియో రివర్స్ వీడియో అయిపోద్ది. మన వాయిస్ కూడా రివర్స్ అయిపోయింది. ఇంకో వీడియో మీద చూద్దాం. వీడియో ప్లే చేసామంటే ఇలా ఫ్రంట్కి వెళ్తుంది కదా, వీడియో రైట్ క్లిక్ చేసి చేంజ్ స్పీడ్, ఇక్కడ రివర్స్ క్లిప్ అన్నారు అనుకోండి,
మనకి రివర్స్లో బ్యాక్ వస్తున్నట్టుగా. నెక్స్ట్ మనం వీడియోలో మీకు ఏమైనా సీన్ నచ్చింది అనుకోండి, దాన్ని స్నాప్ షాట్ కింద కూడా తీసుకోవచ్చు. సపోజ్ నాకు ఈ సీన్ నచ్చింది అనుకోండి, రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఫ్రేమ్ టు ప్రాజెక్ట్ దీని మీద క్లిక్ చేసి ఇది మనం డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోవాలి అన్న సేవ్ చేసుకోవచ్చు. స్నాప్ షాట్ అనిస్తున్నా, సేవ్ అంటున్నా. ఇది మనకి డెస్క్టాప్ మీదే కాదు, ఇందులో కూడా యాడ్ అయిపోద్ది. దీన్ని డ్రాగ్ చేసి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ యూస్ చేసుకోవచ్చు ఒక ఇమేజ్ రూపంలో. డిలీట్ చేసేస్తున్నా. స్నాప్ షాట్ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఈ ఎఫెక్ట్స్ గురించి చూద్దాం. వీడియో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ లో ఇక్కడ మనకి వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి, దీని పక్కనే ఆడియో ఎఫెక్ట్స్. ఫస్ట్ మనం వీడియో ఎఫెక్ట్స్ గురించి చూద్దాం. మీకు బ్లర్ అండ్ షార్పెన్ కి సంబంధించిన ఎఫెక్ట్లు కావాలనుకోండి, ఇది ఓపెన్ చేశారు అంటే ఇక్కడ మనకి బ్లర్ అండ్ షార్పెన్ కి సంబంధించిన ఎఫెక్ట్స్. పైన చూసుకున్నారు అంటే మాస్క్ ఆల్ఫాకి సంబంధించిన ఎఫెక్ట్స్. ఇది వచ్చేటప్పటికి కలర్ కరెక్షన్ కి సంబంధించిన ఎఫెక్ట్స్. ఇందులో మీరు ఒకవేళ బ్రైట్నెస్ పెంచాలి అంటే బ్రైట్నెస్ యూస్ చేస్తారు. నేను వచ్చేటప్పటికి కలర్ లెవెల్స్ ఉన్నాయి కదా, ఇది యూస్ చేస్తున్నా. దీన్ని క్లిక్ చేసి మధ్యలో బిట్ కట్ చేసుకున్నా కదా, చిన్న బిట్కే అప్లై అవ్వాలి, దాని మీద డ్రాప్ చేసా. ఈ ఎఫెక్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ మనకి ఇక్కడ హైలైట్ అవుతాయి. ఇక్కడ నేను ఈ చేంజ్ చేసి నాకు ఎలా కావాలి అన్నది సెట్ చేసుకుంటున్నా. నేను ఇలా కలర్ కరెక్షన్ చేసుకున్నా. ఇప్పుడు నేను వీడియో ప్లే చేశాను అనుకోండి, నేను కట్ చేసుకున్న చిన్న బిట్కే అప్లై చేసా, మిగతా వీడియో అంతా నార్మల్గా ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత కలర్ కరెక్షన్ అవుద్ది. వీడియో ప్లే చేస్తున్నా, ఆ చిన్న బిట్ కలర్ కరెక్షన్, మళ్ళీ నార్మల్. అలాగే మీరు ఏమైనా బ్రైట్నెస్ పెంచాలనుకోండి, ఇక్కడ బ్రైట్నెస్కి సంబంధించింది ఉంది కదా, ఇది అప్లై చేసుకుంటారు. మీకు బ్రైట్నెస్ ఎంత పెరగాలి, ఇలా మనం బ్రైట్నెస్ పెంచుకోవడం తగ్గించుకోవడం చేయొచ్చు. బ్రైట్నెస్ లెవెల్స్ నాకు ఇలా సరిపోద్ది. అలాగే మీరు ఈ వీడియోని ఫ్లిప్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులోకి వచ్చారు అంటే మనకి ఫ్లిప్ చేయడానికి, బోర్డర్లు అప్లై చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి ఫ్లిప్ హారిజాంటల్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. మనకి రివర్స్లో ఇప్పుడు వీడియో ప్లే చేసినా అక్కడికి వచ్చేటప్పటికి హారిజాంటల్లో చేంజ్ అవుద్ది. అలాగే మనం ఫ్లిప్, వెర్టికల్ ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ ఎఫెక్ట్స్ లో ఉన్న క్రోమా కీ యూస్ చేసి గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేద్దాం. దానికోసం గ్రీన్ స్క్రీన్ సంబంధించిన వీడియో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఇది మనం ఇలా టైమ్ లైన్ లోకే తీసుకొచ్చి ఎడిట్ చేయక్కర్లా. ఇక్కడ మన క్లిప్ మౌంటర్ ఉంది కదా, ఈ క్లిప్ మౌంటర్ లో కూడా మనకి ఎంతవరకు ట్రిమ్ అయ్యి ఏ బిట్ కావాలి అన్నది సెట్ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో సెలెక్ట్ చేసుకున్నా కదా, ఆ వీడియో ఇక్కడికి హైలైట్ అవుద్ది. ఇక్కడ మనకి ఇన్ పాయింట్ ఉంటుంది. ఇన్ పాయింట్ నాకు ఎక్కడి నుంచి రన్ అవ్వాలి, ఇక్కడ నుంచి రన్ అవ్వాలి. ఈ పాయింట్ ఎక్కడికి పెట్టుకున్నా, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది సెట్ జోన్ ఇన్. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, మన ఇన్ పాయింట్ ఇక్కడికి సెట్ అయిపోయింది. నెక్స్ట్ అవుట్ పాయింట్, ఇది మీకు ఎక్కడ దాకా కావాలి, నాకు ఇక్కడ దాకా సరిపోద్ది. ఇక్కడ సెట్ జోన్ అవుట్, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఈ చిన్న బిట్ వరకు నాకు టైమ్ లైన్ లోకి రావాలి. నేను ఇలా సెట్ చేసుకొని ఈ ఫైల్ ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామంటే ఆ చిన్న బిట్ వరకే మనకి టైమ్ లైన్ లోకి వచ్చుద్ది. మనం టైమ్ లైన్ లోకి వచ్చి ఎడిట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ క్లిప్ మౌంటర్ లో ఎడిటింగ్ చేసి కూడా తెచ్చుకోవచ్చు. నాకు ఈ వీడియోకి ఆడియో అవసరం లేదు, వీడియో మీద రైట్ క్లిక్ చేసి అన్గ్రూప్ క్లిప్స్ అంటున్నా. వీడియో నుంచి ఆడియో సపరేట్ అయిపోయింది, ఇది డిలీట్ చేసేస్తున్నా. నెక్స్ట్ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేద్దాం. గ్రీన్ స్క్రీన్ వీడియో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లో ఆల్ఫా మాస్కింగ్ అండ్ కీయింగ్ అని ఉంది కదా, దీంట్లో క్రోమా కీ బేసిక్ అని ఉంది కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి గ్రీన్ స్క్రీన్ ఫైల్ మీద వేస్తున్నా. ఇక్కడ నాకు బ్లూ కలర్ కనబడుతుంది, నాకు బ్లూ కలర్ కాదు ఈ గ్రీన్ కలర్ కావాలి. ఇక్కడ పిక్కర్ ఉంది కదా, ఈ పిక్కర్ మీద క్లిక్ చేసి ఈ గ్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయిపోయింది. రిమూవ్ అయింది కానీ పర్ఫెక్ట్గా రిమూవ్ అవ్వాల, నాకు కొంచెం గ్రీన్ కనబడుతుంది. ఈ గ్రీన్ పోవాలి అంటే ఇక్కడ మనకి వేరియన్సీ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది ఇంక్రీజ్ చేసుకోండి. ఇది ఇంక్రీజ్ చేసుకున్నారు అంటే పర్ఫెక్ట్గా రిమూవ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు వీడియో ప్లే చేసిన మన గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయ్యి పర్ఫెక్ట్గా రన్ అవుద్ది. ఎఫెక్ట్స్ ఎలా అప్లై చేయాలి, దాని ప్రాపర్టీస్ ఎక్కడ వస్తాయి అన్నది చెప్పాను కదా, ఇవన్నీ ఒకసారి అప్లై చేసి చూడండి. నెక్స్ట్ మనం ట్రాన్సాక్షన్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. నేను ఒక వీడియో క్లిప్ తీసుకున్నా, ట్రాన్సాక్షన్ అప్లై చేయడానికి ఇంకో వీడియో క్లిప్ను కూడా
డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఈ క్లిప్ నాకు పైకి ఇలా ఉంచుతున్నా, ఎందుకంటే ఇక్కడ ఉన్న కాంపోజిషన్స్ అప్లై అవ్వడానికి. ఈ సాఫ్ట్వేర్లో ట్రాన్సాక్షన్స్ని కాంపోజిషన్స్ అంటాం. ఇక్కడ సర్కిల్ వైప్ అని ఉంది కదా, ఇది అప్లై చేస్తున్నా. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసాము అంటే ఇలా సర్కిల్ వైప్ అయ్యి రన్ అవుతున్నట్టుగా ఈ సర్కిల్ వైప్ ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ కనబడతాయి. మీరు సర్కిల్ సైజ్ పెంచాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ సైజ్ పెంచుకుంటారు. ప్లే చేసామంటే పెద్ద సైజులో. సర్కిల్ వైప్ డిలీట్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ హారిజాంటల్ బార్న్ డోర్ వైప్స్ అని ఉంది కదా, ఇది అప్లై చేస్తున్నా. ప్లే చేశారు అంటే ఇలాగా ఇంకో క్లిప్ కూడా యాడ్ చేస్తున్నా. ప్రాజెక్ట్ బిన్లో ఇంకో క్లిప్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. కాంపోజిషన్స్లో ఇంకో ఎఫెక్ట్ అప్లై చేస్తున్నా. రెక్టాంగులర్ వైప్ అని ఉంది కదా, ఇక్కడ అప్లై అవ్వాలి. ప్లే చేసామంటే ఇలాగా ఇక్కడ మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి అప్లై చేసి చూడండి. ఇటు ప్రాపర్టీస్ కావాలి అంటే ఏ ఎఫెక్ట్ అప్లై చేస్తారో ఆ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయగానే దాని ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ హైలైట్ అవుతాయి. ఇవి కూడా డిలీట్ చేసేస్తున్నా. నెక్స్ట్ టెస్ట్ అప్లై చేద్దాం. ఇక్కడ నాకు ఈ రెండు వీడియోల మధ్యలో గ్యాప్ కనబడుతుంది కదా, ఈ గ్యాప్ నాకు పోవాలి అంటే మనం వీడియో ఇలా మూవ్ చేస్తున్నాం. ఇలా మూవ్ చేయకుండా రైట్ క్లిక్ చేసి రిమూవ్ స్పేస్ అన్నా కూడా రిమూవ్ అయిపోద్ది. దేనికి అవుద్ది? ఇది ఒక్క ట్రాక్కే అవుద్ది. మీ దగ్గర చాలా ట్రాక్స్ ఉండి ఆ ట్రాక్స్ అన్నిటి మధ్యలో ఇలా స్పేస్ వచ్చింది అనుకోండి, ఆ స్పేస్ ఒక్కసారిగా రిమూవ్ అయిపోవాలి అంటే రిమూవ్ స్పేస్ ఇన్ ఆల్ ట్రాక్స్ అన్నా ఉంటే ఆ స్పేస్ అంతా పోద్ది. టెస్ట్ అప్లై చేద్దాం. టెస్ట్ వచ్చేటప్పటికి మనకి ప్రాజెక్ట్ బిన్ లో ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ యాడ్ టైటిల్ క్లిప్, యాడ్ టెంప్లెట్ టైటిల్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో నేను ఫస్ట్ ఇది యూజ్ చేస్తున్నా, యాడ్ టైటిల్ క్లిప్. ఇక్కడ మీరు ఏదైతే టైప్ చేద్దాం అనుకుంటున్నారో ఒకసారి క్లిక్ చేసి టైప్ చేయండి. ఇక్కడ నేను ప్రతాప్ వర్మ. ఈ టెస్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని మనకి రైట్ సైడ్ వస్తాయి. ఇక్కడ నాకు సైజ్ పెరగాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేశారు అంటే సైజ్ పెరుగుద్ది, లేదంటే డైరెక్ట్ గా టైప్ చేసేయచ్చు. నెక్స్ట్ టెస్ట్ కలర్ రెడ్ ఇచ్చి ఓకే అన్నా అంటే రెడ్ కలర్ లో చేంజ్ అయిపోద్ది. నెక్స్ట్ ఒకవేళ గ్రేడియంట్ లో కావాలి అంటే ఇక్కడ గ్రేడియంట్ లో కూడా కలర్స్ ఉంటాయి. మీకు నచ్చిన కలర్ అప్లై చేయడమే. ఇలాగా నెక్స్ట్ మనకి లైన్ స్పేసింగ్ అని, లెటర్ స్పేసింగ్ అని, అలైన్ అని, ఇలాగా మనకి టెస్ట్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఉంటాయి. ఏం చేంజ్ చేయకుండా క్రియేట్ టైటిల్ అంటున్నా. ఇలా క్రియేట్ టైటిల్ అన్నా మనకి ప్రాజెక్ట్ బిన్ లో యాడ్ అయిపోద్ది. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మీకు నచ్చిన చోట యూస్ చేసుకోవడమే. ప్రతాప్ వర్మ నాకు పైకి వస్తుంది, ఇలా పైకి రాకూడదు, నాకు కిందకి రావాలనుకోండి, దీని మీద డబుల్ క్లిక్ చేశారు అంటే మళ్ళీ ఎడిటింగ్ లోకి వెళ్ళొద్ది. టెస్ట్ కిందకు ఉండాలి, డ్రాగ్ చేసుకున్నా. నెక్స్ట్ నా కలర్ కూడా చేంజ్ అయిపోవాలి. సాలిడ్ కలర్ ఇస్తున్నా, రెడ్ ఇస్తున్నా, ఓకే అంటున్నా. నెక్స్ట్ కింద అప్డేట్ టైటిల్ అన్నారు అనుకోండి, అప్డేట్ అయిపోద్ది, మనకి సెట్ అయిపోద్ది. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మీరు ప్లే చేశారు అనుకోండి, ఇలా ప్రతాప్ వర్మ. మీరు ఎప్పుడు ఎడిట్ చేసుకోవాలి అన్న టైమ్ లైన్ లో ఉన్న టెస్ట్ మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ చేంజెస్ చేసుకొని అప్డేట్ టైటిల్ అనడమే. టెస్ట్ కూడా మనకి ఎక్కడ ఉండాలి, ఎక్కడ ప్లే అవ్వాలి, ఎంతసేపు ప్లే అవ్వాలి, ఇదంతా మన చేతిలోనే ఉంటుంది. ట్రిమ్ చేయడం, సైజ్ తగ్గించుకోవడం, దీని పొజిషన్ ఎక్కడ ఉండాలి, ఇదంతా మనమే సెట్ చేసుకుంటాం. ప్లే చేసామంటే ఇక్కడ రన్ అవుద్ది ప్రతాప్ వర్మ. ఇక ఫైనల్గా మన వీడియో ఎక్స్పోర్ట్ చేద్దాం. మన వీడియో ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ప్రాజెక్ట్లో ఇక్కడ రెండర్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలి అన్నది చేంజ్ చేసుకోవాలి అంటే చేంజ్ చేసుకోవచ్చు. నాకైతే డెస్క్టాప్ మీద సేవ్ అవ్వాలి. డెస్క్టాప్ మీద పేరు ప్రతాప్ వర్మ అని ఇస్తున్నా, సేవ్ అంటున్నా. నెక్స్ట్ ఇక్కడ రెండర్ టు ఫైల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రెండర్ అవ్వడానికి రెడీ అవుతుంది, వెయిటింగ్ అని ఉంది. ఇది కంప్లీట్ అవడం మన ఫైల్ రెండర్ అయిపోయినట్టే. మన ఫైల్ ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఒకసారి వెళ్ళి చూద్దాం. డెస్క్టాప్ మీద ఇచ్చాను, డెస్క్టాప్ మీద ప్రతాప్ వర్మ వీడియో ప్లే చేసాము అంటే
ఈ సాఫ్ట్వేర్ కన్నా క్లిప్ చాంప్ ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్, అది మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సంబంధించింది. ఫుల్ ట్యుటోరియల్ చెప్పాను. మనకు ఫుల్ ట్యుటోరియల్ కూడా ఎక్కువ టైం ఏం లేదు, హాఫ్ అన్ అవర్ ఉంది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.